హైదరాబాద్లోని తిరుమలగిరి ప్రాంతానికి చెందిన క్రీస్తు బోధకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణించిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దగ్గరలో కనుగొన్నారు. అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాలది రోడ్డు ప్రమాదం కాదు అంటూ కొంతమంది అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సమావేశం నిర్వహించారు. మంగళవారం ఉదయం రోడ్డు పక్కన ఒక మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందినట్లు ఎస్పీ తెలిపారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారని వివరించారు. మృతదేహం పక్కనే సెల్ ఫోన్ కనుగొన్నామని, ఆ ఫోన్ నుంచి చివరిగా రామ్మోహన్ అనే వ్యక్తికి కాల్ వెళ్లినట్లు గుర్తించామని అన్నారు. ఆయనకు ఫోన్ చేస్తే రామ్మోహన్ అతని భార్య సంఘటనా స్థలానికి వచ్చి అది ప్రవీణ్ మృతదేహంగా గుర్తించారని ఎస్పీ తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్లో ఉంటారని, చాలా ప్రాంతాల్లో మత బోధకుడిగా పనిచేస్తున్నారని వారు చెప్పినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అన్నారు. పగడాల ప్రవీణ్ కుమార్ గారి పైన మరి ఒక ఆయన అనుమానాస్పదమైన మృతి అటు విజయవాడ నుంచి వస్తుండగా ఇక్కడ వెస్ట్ గోదావరి కొంతమూరు ప్రాంతంలో మరి ఘటన జరిగింది. మరి ఒకటి ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా, ఇక్కడ ఇంతమంది అభిమానులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. వారందరూ కూడా చెప్పే అంశం ఏంటంటే, ఒక వారం రోజుల క్రితము ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపుతారని బెదిరిస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పిన సందర్భాలు మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఒక్క అంశం అయితే క్లియర్, ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిగా నిజాలు ఏంటి అది కనబడటం లేదు. ఒకవేళ ముందుగానే హత్య చేసి ఆ తర్వాత అతన్ని అక్కడ పడవేసి దానిపై మోటార్ సైకిల్ పెట్టేదేమో అని అనిపిస్తూ ఉంది. ఈ విషయంలో పోలీసు అధికారులకి మా విన్నపం తెలియపరచడం జరిగింది. ఈ దినాన్ని గవర్నర్ ఎస్పీ గారు మాతో ఉండడం అది నిజంగా హర్షించదగినది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మాతో ఉండడం హర్షించదగినది. ఈ దినాన్ని మేము ఒకటి కోరుకుంటూ ఉన్నాము, ఈ యొక్క విషయంలో ఇన్వెస్టిగేషన్
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రిలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ మృతిపై సస్పెన్షన్ కొనసాగుతుంది. కారు ఢీకొట్టడం వల్లే ప్రవీణ్ మరణించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఆయన ఒక రెడ్ కార్ ఢీకొట్టిందనే ప్రచారం జరుగుతుంది. ప్రెస్ మీట్ లో సందేహాలు వ్యక్తం చేశారు ఎస్పీ నరసింహ కిషోర్. కారు ఎవరిది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఉన్న వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. పాస్టర్ మృతి మిస్టరీ తేల్చేందుకు ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రిలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ మృతిపై సస్పెన్షన్ నెలకొంది. కారు ఢీకొట్టడం వల్లే ప్రవీణ్ మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆయన ఒక రెడ్ కార్ ఢీకొట్టిందనే ప్రచారం ప్రస్తుతం జరుగుతుంది. ప్రెస్ మీట్ లో ఈ సందేహాలను వ్యక్తం చేశారు ఎస్పీ. కారు ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తును ప్రారంభిస్తున్నారు. కారులో ఉన్న వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. పాస్టర్ మృతి మిస్టరీ తేల్చేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూసిన రాజమండ్రిలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ మృతిపై సస్పెన్స్ నెలకొంది. కారు ఢీకొట్టడం వల్లే ప్రవీణ్ మరణించినట్లు అధికారులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఒక రెడ్ కలర్ కారు ఢీకొట్టిందనే ప్రచారం జరుగుతుంది. ప్రెస్ మీట్ లో ఈ సందేహాలను వ్యక్తం చేశారు ఎస్పీ నరసింహ కిషోర్. కారు ఎవరిది అనే కోణంలో దర్యాప్తును ప్రారంభించినట్టు తెలిపారు. కారులో ఉన్న వారి గురించి ఆరా తీస్తున్నారు. ఒక పాస్టర్ మృతి మిస్టరీ తేల్చేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన రాజమండ్రిలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ మృతిపై సస్పెన్స్ నెలకొంది. కారు ఢీకొట్టడం వల్లే ప్రవీణ్ మరణించినట్లు అనుమానాలు వెలువన్నాయి. ఆయన ఒక రెడ్ కలర్ కారు ఢీకొట్టిందని ప్రచారం జరిగింది. ప్రెస్ మీట్ లో సందేహాలు వ్యక్తం చేశారు ఎస్పీ నరసింహ కిషోర్. కారు ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఉన్న వారి గురించి ఆరోపిస్తున్నారు. పాస్టర్ మృతి మిస్టరీ తెలిసేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు జరగనుంది. బ్రేకింగ్ న్యూస్ చూసిన రాజమండ్రిలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ మృతిపై సస్పెన్స్ నెలకొంది. కారు ఢీకొట్టడం వల్లే ప్రవీణ్ మరణించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఒక రెడ్ కలర్ కారు ఢీకొట్టిందని ప్రచారం జరిగింది. ప్రెస్ మీట్ లో ఈ సందేహాలను వ్యక్తం చేసింది ఎస్పీ నరసింహ కిషోర్. కారు ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఉన్న వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. పాస్టర్ మృతి మిస్టరీ తెలిసేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా ఈ దర్యాప్తు కొనసాగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. స్వాతి. ఓకే స్వప్న, అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అయితే రాష్ట్రంలో అయితే అనేక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అయితే రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్లే దారిలో అనుమానాస్పద స్థితిలో అయితే ప్రవీణ్ మృతదేహం అయితే లభ్యమైంది. ఆయన ముఖంపై పెదాలపై గాయాలు కనిపించడంతో ఆయన ఎవరో హత్య చేశారు అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆయనే సోషల్ మీడియాలో మతాలకు సంబంధించిన డిబేట్స్ పెట్టొద్దు అని అంటూ ఆయన చనిపోయే ముందు కూడా
బెదిరింపు కాల్స్ అయితే ప్రవీణ్కి వచ్చాయనే విషయం అయితే తెలుస్తుంది. ఆయన పాస్టర్ ప్రవీణ్ లాస్ట్ ట్వీట్లో కూడా నేను బహిరంగ క్షమాపణ చెప్తాను, నన్ను ఎవరు చంపొద్దు అనే విషయంపై కూడా తను ట్వీట్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఇప్పుడు ఇది హత్య అనే దానికి ఒక ఆధారంగా అయితే నిలిచింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సిబిఐతో విచారణ జరపాలి అంటూ అటు క్రైస్తవ సంఘాలు ఇటు పాస్టర్లు కూడా డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రస్తుతం అయితే సికింద్రాబాద్లో ఉన్న చర్చికి అయితే పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని అయితే తీసుకొచ్చారు. అక్కడ చాలామంది అటు పాస్టర్లు తనకు సంబంధించిన అభిమానులు అయితే రావడం జరిగింది. అయితే కేఏ పాల్ కూడా అక్కడికి రావడం జరిగింది. కానీ తనని మాత్రం ఆ శవాన్ని చూడకుండా అడ్డుకున్నారు అనే విషయం అయితే కేఏ పాల్ వెల్లడించారు. తను కూడా అంటున్నారు సిబిఐకి విచారణ జరపాలి, ఇటువంటి మతపరమైన కక్ష సాధింపు చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటు ఇది యాక్సిడెంట్ కాదు హత్య అనే కోణంలో కూడా ప్రతి ఒక్క పాస్టర్ కానీ అటు క్రైస్తవ సంఘాలు కూడా పెద్ద ఎత్తున అయితే ఆందోళన అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించొద్దు అంటూ అటు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు బిషస్ భాస్కర్, సుజీవన్ డిసు అనే అశోక్, దర్శన్ వీళ్ళైతే ప్రెస్ మీట్ పెట్టి మరి ఇది ఖచ్చితంగా హత్యే, తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయి, ఆ కాల్స్ కూడా మాకు చెప్పారు, ఇది పోలీసులు ఈ కేసుని తాత్సాకంగా చేస్తున్నారని ఆరోపించారు. మతాలకు సంబంధించిన విషయాలపై ఛానల్స్లో డిబేట్స్ పెట్టవద్దు, సోషల్ మీడియాలో కూడా డిబేట్స్ పెట్టవద్దు అంటూ అతనికి బెదిరింపు కాల్స్ రావడము, మళ్ళీ తను చేసిన లాస్ట్ ట్వీట్ కూడా ఈ హత్యకు సంబంధించి అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కూడా మేము ఫిర్యాదు చేస్తాము, ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగవద్దు, మా మతపరమైన కక్ష సాధింపు చర్యలకు ఇది ఒక పెద్ద పుల్ స్టాప్ కావాలి అంటూ ఇటు క్రైస్తవ సంఘాలు అటు న్యాయవాదులు అయితే పెద్ద ఎత్తున అయితే చేస్తున్నారు. ఇది స్వప్న ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే స్వాతి చూసుకున్నట్లయితే ఈ వివాదం ఎప్పుడైతే తన మృతదేహం లభ్యమైందో అప్పటి నుంచి కూడా ఈ వివాదం కొనసాగుతుంది. ఒకవైపు అధికారులు దీనిని యాక్సిడెంట్ అని చెప్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి తన ఒంటి మీద కొన్ని గాయాలు కనిపిస్తున్నాయి, ఇది యాక్సిడెంట్ కాకపోవచ్చు, లేకపోతే దీని మీద కుట్రాకోణం ఉంది అంటూ కూడా పలు అనుమానాలు అయితే ఆ సంఘాలు కావచ్చు లేకపోతే వారి బంధువులు కావచ్చు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక రెడ్ కలర్ కార్ ఇక్కడ ఢీ కొట్టడం వల్ల తను మరణించినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఆ రెడ్ కలర్ కార్ ఎవరిది, అందులో ఎవరు ఉన్నారు, ఏ సమయంలో జరిగింది అనే దానికి సంబంధించి కొన్ని ఆధారాలను ప్రస్తుతం టీమ్స్ అయితే సేకరిస్తున్నాయి. మరి ఆ ఆధారాల్లో ఏం తెలుస్తుంది, దానికి సంబంధించి కార్ నెంబర్ కానీ ఆ వెహికల్ ఓనర్ కానీ ఎవరైనా ఎంతమంది ఉన్నారు ఏంటి అనే దానికి సంబంధించిన ఆధారాలు పోలీసులు ఇప్పటి వరకు ఫైండ్ అవుట్ చేయగలిగారా లేదా? అంటే కారు ఎవరిదనే కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పీ నరసింహ కిషోర్ అయితే ఆధారాలను అయితే ఇప్పుడే మేము బహిర్గతం చేయదలుచుకోలేదు, ఇవన్నీ ప్రత్యేక బృందాల ద్వారా మేము చేస్తున్నాము, ఈ ఆధారాలు ఫోరెన్సిక్ రిపోర్ట్ అన్ని దర్యాప్తు చేసి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అటు సిబిఐ ద్వారా కూడా మేము అన్ని కోణాల్లో మేము పరిశీలించిన తర్వాతనే నిజ నిజాలు అనేది బయట పెడతాము. ఇప్పుడే బయట పెట్టి ప్రజల్ని కానీ అటు క్రైస్తవ సంఘాలను కానీ మేము ఉద్రిక్తం చేయదలుచుకోలేదంటూ అటు ఎస్పీ నరసింహ కిషోర్ అయితే వెల్లడించారు. అదేవిధంగా రాజమండ్రి నుంచి రాజనగరం వెళ్ళే దారిలోనే ఈ యాక్సిడెంట్ జరగడము, అంటే ఇది యాక్సిడెంట్ కాదు, తనపై ముఖంపై ఉన్న గాయాలను కనిపించడంతో ఇది ఎవరైనా ఆయన్ను హత్య చేశారన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తుకు సంబంధించి ప్రతి ఒక్క విషయం కూడా క్లుప్తంగా వాళ్ళు మేము ఫైండ్ అవుట్ చేస్తున్నాము, ఏ ఒక్క ఆధారాన్ని కూడా విడిచిపెట్టట్లేదు అనేసి ఎస్ఐ నరసింహ కిషోర్ అయితే తెలిపారు. అయితే దీనికి సంబంధించి ఏ ఒక్క విషయాన్ని కూడా ఇప్పుడే బహిర్గతం చేయడం అంత మంచిది కాదు అనేసి అయితే పోలీసులు అయితే వెల్లడించారు. స్వప్న అయితే స్వాతి చూసుకున్నట్లయితే ఇది కేవలం యాక్సిడెంట్ మాత్రమే కాదు, ఇందులో మత విశ్వాసాలని రెచ్చగొట్టే విధంగా కొన్ని అదృశ్య శక్తులు వెనుకుండి పనిచేస్తాయి అంటూ కూడా ఒక సున్నితమైన అంశాన్ని ఇక్కడ కొంతమంది టచ్ చేస్తూ ఉన్నారు. మరి దీని వెనకాల ఆ వాస్తవం ఎంతవరకు ఉంది అంటారు? వాస్తవంగా అయితే తను చనిపోయే ముందు అయితే డిబేట్స్ పెట్టవద్దు, అంటే మతపరకు సంబంధించిన డిబేట్స్ సోషల్ మీడియాలో ప్రవీణ్ గారు అయితే చేసేవారు, అవి పెట్టవద్దు అంటూ అయితే బెదిరింపు కాల్స్ రావడం ఒక కోణంలో ఈ సంఘటనకు ఒక కారణం అని చెప్పవచ్చు. అదేవిధంగా తను లాస్ట్ ట్వీట్ కూడా మనం చూసుకున్నట్లయితే నన్ను ఎవరు చంపవద్దు, నేను బహిర్గతంగా క్షమాపణ చెప్తాను అనే విషయం కూడా తను ట్వీట్లో ట్వీట్ చేయడం కూడా ఇది హత్య అనడానికి కూడా ఒక రకంగా కారణం అని అయితే పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ దాడికి సంబంధించి అది హత్య లేకపోతే యాక్సిడెంటా అనే విషయంలో అయితే పోలీసులు అయితే క్లుప్తంగా అయితే
చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవులు దాడులు హత్యలు జరుగుతున్నాయి, దీనిపై న్యాయ విచారణ జరపాలంటూ ఫుడ్స్ మాజీ చైర్మన్ ఎం రాజీవ్ సాగర్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. అయితే క్రైస్తవుల్లో జరుగుతున్న దాడి పట్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి నిరసిస్తుందని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అయితే వారు మాట్లాడడం జరిగింది. అయితే ఏపీ రాజమండ్రి సమీపంలో పాస్టర్ ప్రగడాల మరణంపై హైదరాబాద్లో న్యాయవాది ఇజ్రాయెల్ను కూడా హత్య చేశారన్నారు. ఇటీవల కాలంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులు ఎక్కువగా పెరిగిపోయి ఈ దాడుల వెనుక ఉన్న ఎవరు ఉన్నా కూడా ఉపేక్షించకూడదు, కఠినంగా శిక్షించాలి అంటూ అటు క్రైస్తవ సంఘాలు ఇటు ఈ సమావేశంలో సల్మాన్ రాజ్ తదితరులు అయితే వీళ్ళైతే కఠినంగా అయితే దీనికి సంబంధించి ఎవరున్నా కూడా ఉపేక్షించకూడదు అంటూ అటు క్రైస్తవ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. స్వప్న. రైట్, థ్యాంక్ యూ స్వాతి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రిలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ మృతిపై సస్పెన్స్ నెలకొంది. కారు ఢీకొట్టడం వల్లే ప్రవీణ్ మరణించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఒక రెడ్ కలర్ కారు ఢీకొట్టిందనే ప్రచారం ప్రస్తుతం జరుగుతుంది. ఈ విషయాలను ప్రెస్ మీట్ లో వ్యక్తపరిచారు ఎస్పీ కిషోర్. కారు ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కారులో ఉన్న వారిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. పాస్టర్ మృతి మిస్టరీ తెలిసేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఫారెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి టీవీ రావు అందిస్తారు. టీవీ రావు, గత కొంతకాలం నుంచి గతం నుంచి మనం నిన్న చూస్తున్నాము. ఎప్పుడైతే పాస్టర్ మృతి అంశం బయటకు వచ్చిందో దానికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు. కొంతమంది దీనిని హత్యగా చిత్రీకరిస్తున్నారు, మరికొంతమంది యాక్సిడెంట్ అంటున్నారు. అసలు దీనికి సంబంధించి నిజానిజాలేంటి? ఎస్ స్వప్న, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ప్రవీణ్కు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అంశంలో పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. సాధారణంగా ఒక హత్య కానీ లేదంటే ఏదో రోడ్డు ప్రమాదం కానీ జరిగినప్పుడు రెండింటి సంఘటనలకు సంబంధించి కొన్ని వేరియేషన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఒక హత్య అనేటటువంటిది ఎలా జరుగుతుంది, అలాగే రోడ్డు ప్రమాదం అనేటటువంటిది ఎలా ఉంటుంది అనేటటువంటిది ప్రాథమికంగానే స్థానికులు చూసినటువంటి దాని ప్రకారంగా అక్కడికక్కడే కొన్ని అనుమానాలు లేవనెత్తిన నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఇది హత్యే, ఇది ప్రమాదం అంటే రోడ్డు ప్రమాదం కాదు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ యొక్క అంశం అగ్గి మీద గుగ్గియంలా మారిపోయింది. మారిపోవడంతో పాటుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా బేరీజు వేసుకున్నటువంటి పాస్టర్లు అయితేనేమి, ఏదైతే పౌర సమాజం అయితేనేమి ఒక్కసారిగా ఈ సంఘటన పట్ల నిరసనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా వేగంగా స్పందించింది. ఈ ప్రభుత్వం స్పందించిన నేపథ్యంలో ఇక్కడ వెంటనే దీనికి సంబంధించి ప్రాథమిక దర్యాప్తుతో పాటుగా ఫోరెన్సిక్ నిపుణులతో పాటు అక్కడ జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా వేలిముద్రలు అలాగే డాగ్ స్క్వాడు వీటన్నిటినీ కూడా పరిశీలించిన తర్వాత ఆ వాహనాలు అక్కడ పడి ఉన్నటువంటి వైనం ఏదైతే బుల్లెట్ వాహనంపై ఆయన రావడం, అయితే ఆ బుల్లెట్ వాహనం ఏదైతే మృతి చెందినటువంటి పాస్టర్ ప్రవీణ్పై పడిపోవడం, మరి ప్రవీణ్పై పడిపోయినప్పుడు ఆయన శరీరంపై ఎటువంటి గాయాలు లేకపోవడం, అలాగే తలకు సంబంధించి గాయాలు కనిపించడం, వీటన్నిటినీ చూస్తే ఇది ఖచ్చితంగా రోడ్డు ప్రమాదం కాదు, ఇది 100% పాళ్ళు ఇది మానవ కల్పితమైనటువంటి హత్య లేదంటే ఇంకా మరో కోణం ఏదైనా ఉందా అనేటటువంటి అనుమానాలు లేవనెత్తారు. అయితే ప్రభుత్వం కానీ ఇటువైపు పోలీసులు కానీ ఒక్క పట్టాన ఏ నిర్ధారణకు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఏంటంటే కీలకంగా మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదో ఉద్రిక్తతలు అలాగే నిరసనలు పాస్టర్లు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఏదైతే క్రిస్టియన్ సంఘాలు కానీ ఇతర ఏదైతే అందరూ కూడా దీనిపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. అయితే ప్రస్తుతం
కనిపించినటువంటి ఆధారాలు అయితేనేమి, సాక్ష్యాలు అయితేనేమి, వీటిని చూసిన దాని ప్రకారంగా మనం చూస్తే ఇక్కడ ఖచ్చితంగా ఇది మర్డర్ జరిగింది అనేటటువంటిది మాత్రం ఒక నిర్ధారణకైతే కనుక వచ్చేశారు. మరి దీనిపై ప్రభుత్వం కూడా సంయమనంగా ఉండాలి. దీనిపై ప్రభుత్వం వేగంగా విచారణ జరుపుతోంది కాబట్టి దీనిని మరో కోణంలో చూడవద్దు. ప్రభుత్వం ఫైనల్గా ఏదైతే పోలీసులు దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని కూడా ఏర్పాటు చేశాం కాబట్టి దీనిపై సంయమనంగా ఉండాలని ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతుంది. దీనిపై ఎస్పీ కూడా దీనిపై ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. కొన్ని అనుమానితులను కూడా వాళ్ళు సస్పెక్ట్ చేశారు. మరి ఇది దాదాపుగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికే ఇది మర్డరు అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రాథమికంగా ఇక్కడ చూసినటువంటి పరిణామాలు అయితే కనుక ఇక్కడ ఏమాత్రము కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు అయితేనేమి, సాక్ష్యాధారాలు అయితేనేమి చూస్తే ఇక ప్రవీణ్ పడి ఉన్నటువంటి స్థలం, అలాగే ప్రవీణ్ నడుపుకుంటూ వెళ్ళినటువంటి బుల్లెట్ వాహనం, అలాగే ఒక సీసీ ఫుటేజీ ఆధారంగా కూడా చూస్తే ఒక రెడ్ ఏదైతే 4-వీలర్, వీటినన్నింటినీ కూడా పరిశీలించిన మీదట ఆ దిశగా ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతోంది. మరి డెడ్ బాడీని పోస్టుమార్టం నిర్వహించిన మీదట ఆ డెడ్ బాడీని స్వస్థలమైనటువంటి హైదరాబాద్కి అంటే హైదరాబాద్లో ప్రస్తుతం నివాసం ఉంటున్నటువంటి ప్రవీణ్కి సంబంధించి ఇక్కడికి తరలించేందుకు ఏమాత్రం కూడా తొలుత పాస్టర్ సంఘాలు కానీ అక్కడ క్రిస్టియన్ సంఘాలు కానీ అంగీకరించినటువంటి పరిస్థితి లేదు. మరి కొన్ని పేర్లు అయితే ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి, సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పుడు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాము. అలాగే క్రిస్టియన్ సంఘాలు అయితేనేమి, పాస్టర్లు అయితేనేమి వీరందరూ కూడా పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులు అయితే వీటికి అనుగుణంగా కూడా దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి సంయమనం పాటించండి. ప్రస్తుతం మృతదేహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా జరిగే విధంగా సహకరించాలని పోలీసులు విన్నవించిన మీదట రాజమండ్రికి వీరందరినీ కూడా తరలించడం జరిగింది. ఏదైతే మృతదేహాన్ని రాత్రి 2 సిఐలు ఎస్కార్ట్లతో పాటుగా పోలీసు సిబ్బంది సహా మొత్తం కూడా హైదరాబాద్కి తరలించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వం కూడా నిశ్చితంగా పరిశీలిస్తోంది. మరోవైపు ఇటువైపు జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే ఇటు పౌర సమాజం అయితేనేమి, ఇటువైపు క్రిస్టియన్ సంఘాలు, పాస్టర్లు కూడా అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అసలు ఏదైతే పాస్టర్పై దాడి చేసింది ఎవరు ఏంటనే దానికి కూడా ఇక్కడ నిర్ధారణ కావాల్సిందే అని చెప్పేసి భీష్మించుకున్న కూర్చున్నటువంటి నేపథ్యంలో పోలీసులు సంయమనంగా ఉండాలి అనేటటువంటి విధంగా వాళ్ళైతే కనుక పదే విజ్ఞాపనలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా దర్యాప్తులు అలాగే ఫోరెన్సిక్ నిపుణులు కూడా పురమాయించేసింది. ఎక్కడా కూడా దారి తప్పటానికి విచారణ తప్పుదారి పడటానికి వీల్లేదనే విధంగా చెప్తుండడం జరిగింది. అయితే ప్రాథమికంగా ఇక్కడ కొన్ని అంశాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. స్వప్న, ఇక్కడ ఏదైతే డిబేట్లు కానీ ఏదైతే మత సంబంధమైనటువంటి అంశాలను కానీ ప్రస్తావించేటప్పుడు డిబేట్లలో పార్టిసిపేట్ చేసి వీరందరూ కూడా ఏదైతే ప్రవీణ్ కూడా తమ మత సంబంధమైన అంశాలకు సంబంధించి ఒక సమర్థింపుగా తాను వాదించటం, అలాగే మరోవైపు చూస్తే ఇటువైపు కూడా కొన్ని మత సంస్థలు తమ సంస్థలకు సంబంధించి తాము వాదనలు సమర్థింపుగా చేసుకునేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో అవి వ్యక్తిగతంగా తీసుకున్నారా, మరి ఇవే మత సంబంధమైన విషయాలను వ్యక్తిగతంగా తీసుకొని ఈ వ్యక్తిగత దాడులకు ఒకరికొకరు పాల్పడుతున్నారా, లేదంటే దీని వెనుక మరి ఏదైనా కూడా ఆస్తి లావాదేవీలు ఇతరత్ర అంశాలు ఏమైనా ఉన్నాయా అనేటటువంటిది కూడా ఇప్పుడు వెలుగులోకి రావాల్సింది. టీవీరావు, మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ మర్డర్ జరిగింది అని అంటున్నారో అప్పటి నుంచి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే వినిపిస్తూ ఉన్నాయి, కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. తను చేసిన ట్వీట్స్ కూడా గత కొంతకాలంగా మనం చూసుకున్నట్లయితే పలు అనుమానాలు వ్యక్తపరిచే విధంగా ఉన్నాయి. తన లాస్ట్ ట్వీట్ కూడా చూసుకున్నట్లయితే బహిరంగ క్షమాపణ నేను చెప్తాను, నన్ను ఏమీ చేయొద్దు అంటూ కూడా పాస్టర్ ప్రవీణ్ ఒక ట్వీట్ చేసినట్లయితే ప్రస్తుతం అది సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. అయితే గతంలో కూడా పలు బెదిరింపులు వచ్చాయి అంటూ కూడా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరి గతంలో కూడా ప్రవీణ్కి బెదిరింపులు వచ్చాయా, ఒకవేళ బెదిరింపులు వస్తే దానికి సంబంధించి ఆయన ఎక్కడైనా ఏపీఎస్లో అయినా కంప్లైంట్ చేయడం జరిగిందా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు సేకరించడం జరిగిందా? స్వప్న, ఏకంగా ఆయనైతే ప్రవీణ్ అయితే కనుక ఇంతకుముందు ట్వీట్ చేయటం అనేది వాస్తవం. ఆ ట్వీట్లో కూడా ఒక వ్యక్తి పేరును కూడా ఆయన కోట్ చేయటం జరిగింది. ఈ వ్యక్తి పేరును కూడా పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు అంతా కూడా ఆ వ్యక్తి పేరే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. మరి అతని నుంచి తనకు ప్రాణహాని ఉంది అని ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఈ యొక్క సందేశాలన్నీ కూడా సోషల్ మీడియాలో
ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో అదే ఆ దిశగా కూడా ఇప్పుడు ఏదైనా జరిగిందా, మరి వారి ఇరువురికి మధ్య వారి ఇరువురి మధ్య ఎటువంటి ఆస్తి తగాదాలు కానీ ఇతరత్ర అంశాలు అయితే ఏమీ లేవు. ఏదైతే తమ తమ మత సంబంధమైన విషయాల్లో ఎవరికి వారు సమర్థింపులుగా చేసుకున్నటువంటి వ్యాఖ్యలు ఒకరినొకరు నొప్పించుకొని అవి వ్యక్తిగతంగా తీసుకొని ఇటువంటి సిచ్యువేషన్స్ ఏదైతే ఉద్రిక్త పరిస్థితులకు ఇరువురి మధ్య కూడా ఒక ఉద్రిక్త పరిస్థితికి దారి తీసిందా అనేటటువంటిది ఆ కోణంలో కూడా ప్రస్తుతం విచారణ జరుగుతోంది. సంబంధిత వ్యక్తులను కూడా ఇప్పటికీ పోలీసులు సంప్రదించి విచారణలకు ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో పాస్టర్ ప్రవీణ్కు ఇతరత్ర అంశాల్లో ఎవరు శత్రువులైతే లేరు. తనకు శత్రువులు ఎవరు, ఏ కారణం వల్ల తమకు శత్రువులయ్యారు అనేటటువంటిది ఆయన నిర్మోహమాటంగా తన ట్వీట్లో పొందుపరచడం జరిగింది. మరి అందుకు అనుగుణంగానే తనకు ఉన్నటువంటి ప్రాణాపాయం అయితేనేమి, తనకున్నటువంటి భయాన్ని అయితేనేమి ఏకంగా ఆయన ఒక ట్వీట్ ద్వారా పొందుపరచడం జరిగింది. మరి ఈ నేపథ్యాన్ని మొత్తంగా మనం చూసుకున్నట్టయితే ఇది ప్రమాదము కాదు, ఇది హత్యే అనేటటువంటి దానికి బలం చేకూర్చేటటువంటి అంశాలు చాలానే ఉన్నాయి. తన మరణానికి ముందు ఇక్కడ ఈ ట్వీట్ అనేటటువంటిది పెట్టడమే ఇక్కడ ప్రధాన కారణంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు స్వప్న. ఈ ట్వీట్ అనేటటువంటిది ఉండబట్టే ఇది మర్డర్ కాదు, మర్డర్ అనేటటువంటి దాన్ని మాత్రం రూఢి చేసేటటువంటి అంశంగా ఇప్పుడు ఈ ట్వీట్ అయితేనేమి ఫస్ట్లో ఏదైతే ప్రవీణ్ భయభ్రాంతులకు గురైనటువంటి అంశం ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ చర్చ జరగటమే కాకుండా ఇప్పుడు ఈ పాస్టర్లు అయితేనేమి ఈ మత సంబంధ విషయాల్లోనే సంబంధిత ఏదైతే ప్రవీణ్ కోట్ చేసినటువంటి వ్యక్తికి ఇతరికి ఉన్నటువంటి మత సంబంధమైన విషయాల్లోనే వాదోపవాదాలు జరిగాయి. ఒక డిబేట్ విషయంలో కూడా ఇవి వ్యక్తిగతంగా తీసుకోవడం వల్లే ఇటువంటి అంశాలు జరిగాయనేటటువంటిది వెల్లడవుతోంది. మరి విచారణలో మరి ఏ కోణం తీసుకుంటుందో, ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది స్వప్న. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.